ఎల్లంపల్లి నీరు రుద్రంగి మండలానికి చేరుకున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరు ఈ రోజు రుద్రంగి మండలానికి చేరుకున్నాయి. దీంతో నాగరం చెరువు, అక్షయకుంట చెరువులు నిండుకుంటలా మారే అవకాశం ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కాలువ నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్న రైతులు కల నెరవేరింది. సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు రుద్రంగిని ముద్దహన్న గోదావరి జలాలకు పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వేసవి కాలం వస్తున్న తరుణంలో భూగర్భ జలాలు అడుగంటుతాయని, తద్వారా పంటకు నీటి కొరత ఏర్పడి రైతులకు నష్టం జరగవచ్చుననే ఉద్దేశంతో ముందస్తుగా ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను కోరామని, వెంటనే స్పందించి 3 రోజుల్లో నీటిని విడుదల చేయడం గర్వంగా ఉందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కాలువ ద్వారా వచ్చే నీరు అచ్చయ్యకుంట, నాగారం చెరువును నింపడం జరుగుతుందన్నారు. నీటిని విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తర్రే మనోహర్, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు గండి నారాయణ, ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్యామ మోహన్ రెడ్డి, డీసీసీ కార్యదర్శులు చిలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్, తర్రె లింగం, నాయకులు బైరగంగ మల్లయ్య, ఎర్రం గంగనరసయ్య, పల్లి గంగాధర్, పూదరి మహిపాల్, లావుడియ జలంధర్, అక్కనపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని అవుతుంది ఇక జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆదిశనగర్ నాయకత్వం వర్ధిల్లాలి, ఆదిశనగర్ నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. మరి పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ విపు ఆదిశన్న గారు మాట ఇచ్చిన ప్రకారం మరి ఇరిగేషన్ అధికారులతో చెప్పించి వెంటనే మా రైతులు కోరగా వితిన్ 3 డేస్ లోపల మరి నీళ్లు వచ్చే విధంగా చేసినటువంటి పెద్దలు గౌరవ ఆదిశన్న గారికి ప్రత్యేకంగా మా రుద్రంగి రైతుల తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మన బట్టి వీరందరికీ సీనన్న గారికి పాలాభిషేకం చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా రైతులు పంటలు మరి చేతికి వచ్చే వరకు కూడా ఈ నీళ్లు ఇదే విధంగా వస్తాయని తెలియజేస్తూ మరి ఇందుకు సహకరించిన రైతులందరికీ కూడా ఇరిగేషన్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు ప్రభుత్వ నీళ్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎండిపోయినా కానీ, ఎక్కడెక్కడ నీళ్లు లేకున్నా కానీ రుద్రంగి గ్రామానికి నీళ్లు ఇవ్వాలనే ఒక సంకల్పంతో, పట్టుదలతో రుద్రంగి గ్రామ రైతులకు ఆదుకోవడం కోసం రైతుల విన్నపం మేరకు రుద్రంగి గ్రామంలో ఈరోజు నీటి విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు, పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, రానున్న రోజుల్లో రైతులు సుఖసంతోషాలతో ఎలాంటి పంటలు ఎండిపోకుండా అందరూ చక్కటి పంటలు సమృద్ధిగా పండే విధంగా కృషి చేస్తారని చెప్పి హామీ ఇస్తూ, అదేవిధంగా రానున్న ఈసారి నీళ్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక ముందు, ఎందుకంటే మొన్నే ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం కొత్తగా, ఇక ముందు అడ్వాన్స్గా పంటలు ఎక్కడ కూడా ఒక మడి ఎండిపోకుండా ముందు జాగ్రత్త తీసుకోవడానికి కోసం మన పెద్దలు గౌరవనీయులు ఆదిశ్రీన్న గారు ఒక సంకల్పంతో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క దీన్ని సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా చందుర్తి రుద్రంగి మండలాలకు ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇవ్వడం కోసం ఈరోజు రుద్రంగి మండల కేంద్రానికి నీళ్లు మొన్న అనుకున్న ప్రకారం 2 రోజులలోనే నీళ్లు ఇస్తారని ఇరిగేషన్ అధికారులకు ఏదైతే ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న గారు చెప్పినారో అదేవిధంగా ఈరోజు రుద్రంగి గ్రామానికి నీళ్లు చేరుకోవడం రుద్రంగి గ్రామ రైతులు చాలా సంతోషపడుతున్నారు. ఇదే విధంగా ఎందుకంటే ఇప్పుడు వేసవి వచ్చింది కాబట్టి నీళ్లు కొద్దిగా ఇబ్బంది ఉంది రైతులకు, అందు గురించి ఈరోజు నీళ్ళు వచ్చినందుకు చాలా సంతోషపడుతుండ్రు. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా డ్యాములలో కొంచెం నీళ్లు తక్కువ ఉన్నాయని తెలుస్తూ ఉంది. అవి ఎన్ని రోజులు వచ్చినా కానీ ఉన్న కాడికి రైతులను ఉన్న నీళ్ళ మట్టుకాన్ని ఇచ్చి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నీళ్లు ఇవ్వడం జరిగింది. దీనికి పొన్నం ప్రభాకర్ గారికి, ఇరిగేషన్ అధికారులకు, మన ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ